హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు నేను షేర్ చేసే వీడియో చేపల పులుసండి. నేను ట్రై చేసిన విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది ఎంత బావుంటుందంటే మళ్ళీ మళ్ళీ కుక్ చేసుకుంటారు. టేస్ట్ అంత బావుంటుంది. మెయిన్‌గా మనం తీసుకున్న ఫిష్ పీసెస్ అనేవి నీట్‌గా వాష్ చేసుకోవడంలోనే సగం టైం సరిపోతుంది కదా! సో, ఇప్పుడు నేను ఒక ఈజీ వే అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. అది చాలా ఈజీగా అండ్ నీచు వాసన కూడా రాకుండా ఉంటుందండి. మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా పెరుగు అనేది. సో, అది ఆ పెరుగు వేసి మనం క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. కొంచెం పెరుగు తీసుకొని అందులోనే కొంచెం సాల్టు, కొంచెం కల్లుప్పనేవి వేసుకొని ఈ 3 కంబైన్ చేసి ఫిష్ ముక్కలనేవి వాష్ చేసుకుంటే ఓన్లీ 1 వాష్‌కే క్లీన్ అయిపోతాయండి. సో, ఒక్కసారి ట్రై చేయండి కర్డ్‌తో. సో, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? చేపల పులుసు అన్నప్పటికి మనకి మెయిన్‌గా మసాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి నీచు వాసన అనేది రాకుండా ఉండాలంటే మనం క్లీనింగ్ ఎంత ఇంపార్టెంటో, మనం చేసుకునే కుకింగ్ కూడా అంతే ఇంపార్టెంటు. సో, ఇప్పుడు మసాలా అనేది చెప్పేస్తాను. 1 స్పూన్ ఆఫ్ జీరా, ఒక 10 వెల్లుల్లి రేకలు కూడా తీసుకోవాలి. జీరా, వెల్లుల్లి అండ్ ఒక చిన్న అల్లం పీస్ కూడా తీసుకుందాము. నెక్స్ట్ ఇందులోనే గ్రేవీ కోసం ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుందాం. ఇవన్నీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ మెంతి పొడేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ట్రై చేయండి. అది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకు కూడా ఏసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా అనేది ఉంది కదా! సో, అది కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే మనం పచ్చి మసాలా అనేది తీసుకున్నాం కాబట్టి ఇక్కడ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ పైకొచ్చే వరకు కుక్ చేసుకుందాము. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 టొమాటోస్ కట్ చేసి వేసుకుందాము. కొంచెం పెద్ద పీసెస్. సో, అవి కూడా బాగా మగ్గి ఆయిల్ పైకొచ్చే వరకు కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అనేవి ఉన్నాయి కదా! సో, అవి వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! మనం కర్రీ ఎంత టేస్ట్‌గా కుక్ చేస్తామో, ఆ కర్రీలో పీస్ అనేది కొంచెం పీసెస్ అవ్వకుండా కుక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంటు. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగానే మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫిష్ కర్రీలో. సో, చూస్తున్నారు కదా! ఒక 2 మినిట్స్ ఇలా కుక్ అయిన తర్వాత మనం పీసెస్ అనేవి టర్న్ చేసుకొని, మనం నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకొని అది యాడ్ చేసుకుందాము. 2 కప్స్ ఆఫ్ చింతపండు రసం తీసుకుందాము. మనం పీస్ అనేది అక్కడ ఫ్రై అవ్వాలి. ఇక్కడ కుక్ అవ్వాలి. ప్రాసెస్ అంతే. బట్ మనం గరిటె పెట్టి అస్సలు తిప్పకూడదు. నేను ముందు వీడియోలో చూపించాను కదా! సో, అదే విధంగా క్లాత్ తీసుకొని మనం అలా మూవ్ చేసుకుంటూ ఉండాలి. మనం ఇందులో కారం ఆర్ సాల్ట్ ఏది యాడ్ చేసుకున్నా సరే ఇలా మూవ్ చేసుకునే తిప్పుకోవాలండి. గరిటె అనేది అస్సలు యూజ్ చేయకూడదు. మనం గరిటె యూజ్ చేసి తిప్పామంటే వేడిగా ఉంటుంది కదా! పీస్ అనేది ఇట్టే కట్ అయిపోతుంది. మనం చేసిన కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది. టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. సో, కర్రీ ఇలా ఒక 5 మినిట్స్‌లో అయిపోతుందన్నప్పుడు మనం కొత్తిమీర కట్ చేసి వేసుకొని లిడ్ క్లోజ్ చేసేస్తే ఆ స్మెల్ అంతా పడుతుంది కర్రీకనేది. సో, చూస్తున్నారు కదా! ఇలా ఆయిల్ పైకొచ్చే వరకు కర్రీ కుక్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ ఏం కావాలో కామెంట్ చేసేయండి.